నమస్కారం అండి. ఓం గం గణపతియే నమః. ఈ రోజు వీడియోలో శివయ్య ఒక భక్తుని ఎలా కరుణించి ఆపదలో ఉన్న భక్తుని ఎలా ఆదుకున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ ను చూస్తున్నట్టయితే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇక కథలోనికి వెళితే కోటప్పకొండ అనే గ్రామంలో సాంబయ్య గౌరి అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వారికి ఒక కూతురు జ్యోతి, కుమారుడు గణేషు. సాంబయ్య కుటుంబము నిత్యము శివయ్యని ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు. సాంబయ్య కూలి పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. సాంబయ్యకు నెల రోజులలో 10-15 రోజులు మాత్రమే కూలి పని దొరికేది. మిగతా రోజులు ఖాళీగానే ఉండేవాడు. అయినా సరే తన పిల్లలకు మాత్రం 3 పూటల భోజనం పెట్టి ఆ భార్యాభర్తలు ఉపవాసం ఉన్నా సరే పిల్లల్ని మాత్రం చక్కగా చూసుకునేవాడు సాంబయ్య. ఇలానే రోజులు గడుస్తున్నాయి. వారి జీవితాలలో ఎలాంటి మార్పు లేదు. సాంబయ్య ఎంత కష్టం చేసినా తిండికి బట్టకే సరిపోయేది కాదు. సాంబయ్య శివలింగం రూపంలో ఉన్న ఒక బండరాయికి నిత్యము అభిషేకం చేసేవాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ధ్యానం చేసేవాడు. ఎన్ని కష్టాలు వచ్చినా శివయ్యను ధ్యానం చేయడం మాత్రం మర్చేవాడు కాదు సాంబయ్య. ఇంతలో సంక్రాంతి పండగ వచ్చింది. మనము సంక్రాంతి పండగ ఎంత ఘనంగా జరుపుకుంటామో తెలుసు కదండి. సాంబయ్య కొన్ని సరుకులు తీసుకొని వచ్చి భార్యకిచ్చి కొన్ని పిండి వంటలు చేయమంటాడు. అలాగే పిల్లలకు తక్కువ ఖరీదులోనైనా సరే కొత్త బట్టలు కొని వారిని ఆనందపరుస్తాడు. ఆ భార్యాభర్తలకు కొత్త బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. అయినా సరే పిల్లలతో సంతోషంగా ఉన్న దాంట్లో పిండి వంటలు చేసుకుని సంక్రాంతి పండగ ఆనందంగా జరుపుకున్నారు సాంబయ్య కుటుంబం. రోజు రోజుకి సాంబయ్యకు కూలీ పనులు దొరకడం తగ్గిపోయాయి. రోజులు గడవడం చాలా కష్టమవుతుంది. ఈలోగా శివరాత్రి పర్వదినం వచ్చింది. సాంబయ్య శివరాత్రి పర్వదినం రోజు వారి కుటుంబంతో ఉదయాన్నే లేచి స్నానాధికాలు ముగించుకొని శివాలయానికి వెళ్తాడు. వారి పాత బట్టలు చూసి ఆలయంలోనికి రానివ్వరు. దానితో చాలా బాధపడుతూ సాంబయ్య కుటుంబము ఇంటికి చేరుకుంటుంది. ఇంటికి రాగానే సాంబయ్య బండరాయి రూపంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసుకొని ఆ అభిషేకం చేసిన నీటినే తీర్థంగా స్వీకరించి, శివయ్య ఎన్ని రోజులు నాకు ఈ ఆర్థికంగా ఇబ్బందులు తండ్రి, నా ఆర్థిక బాధలు తొలగించు నాయనా. నేను పేదరికం ఉండడం మూలాన ఊరి వాళ్ళు నన్ను గుడికి కూడా రానివ్వట్లేదు తండ్రి. శివరాత్రి పర్వదినం రోజున నీ దర్శన భాగ్యం నాకు కలగలే తండ్రి అంటూ చాలా బాధపడతాడు సాంబయ్య. శివరాత్రి రోజు ఇదంతా చూస్తున్న పార్వతీ పరమేశ్వరుల వారి గుండెలు చెలించిపోతాయి. పార్వతీదేవి పరమశివునితో, స్వామి నీ పుట్టినరోజు శివరాత్రి పర్వదినం రోజు నీ భక్తుడు చాలా బాధపడుతున్నాడు, వారిని కరుణించి కటాక్షించు తండ్రి అంటుంది పార్వతీదేవి. అప్పుడు పరమశివుడు, వారి పేదరికం మూలాన వారికి నా దర్శన భాగ్యం కలగలేదు, ఊరి వాళ్ళు వాళ్ళని గుళ్ళోకి రానియలేదు. అయితేనే నేనే వాళ్ళ ఇంటికి వెళ్లి లింగరూప దర్శనం కాదు నా నిజరూప దర్శనం ఇస్తాను దేవి అంటూ చూస్తూ ఉండు అంటూ పరమేశ్వరుడు సాంబయ్య ఇంటి ముందు ప్రత్యక్షమవుతాడు. శివరాత్రి పర్వదినం నా పుట్టినరోజు సందర్భంగా నా భక్తుడు బాధపడితే ఊరుకుంటానా అంటూ ఆ పేద బ్రాహ్మణుల రూపంలో ఉన్న శివయ్య, లోపల ఎవరున్నారండి, ఆకలి ఆకలి ఆకలితో అలమటిస్తున్నా, ఏదైనా కొంచెం ఉంటే నాకు పెట్టండి అంటూ పిలుస్తూ ఉంటాడు. అది విన్న సాంబయ్య గౌరీ దంపతులు బయటికి వస్తారు. సాంబయ్య, నా దగ్గర ఏమీ లేదండి, కొద్దిసేపు వేచి ఉండండి స్వామి, మీకేదైనా తెస్తాను అని ఇంట్లో కూర్చోబెట్టి తన ఇంట్లో ఉన్న ఒక ఇత్తడి గిన్నె తీసుకుని మార్వాడి కొట్టుకెళ్తాడు. మార్వాడి కొట్టులో ఆ ఇత్తడి గిన్నెను అమ్మి కావలసిన కొన్ని సరుకులు తీసుకుని వచ్చి గౌరీకిచ్చి వంట చేయమ్మా అని చెప్తాడు. దానితో గౌరీ కొద్దిసేపట్లో వంట చేసి ఆ బ్రాహ్మణుడికి కడుపారా భోజనం పెడతారు. ఆ భోజనం స్వీకరించిన ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషపడతాడు. ఇక కొన్ని క్షణాలలోనే ఆ పేద బ్రాహ్మణుడు పరమశివునిగా నిజ రూపంలో సాంబయ్య గౌరీ దంపతులకు దర్శనమిస్తాడు. మీరు శివరాత్రి రోజు నా దర్శనానికి వస్తే నా ఆలయంలో నా దర్శనం కలగలేదు, అందుకే నేనే మీ ఇంటికి వచ్చి నా నిజరూప దర్శనం ఇచ్చాను, ఏమి కావాలో కోరుకో సాంబయ్య అంటాడు. స్వామి మీ దర్శన భాగ్యం కలిగింది, ఈ జన్మకి ఇది చాలయ్యా అంటాడు సాంబయ్య. ఈ రోజుతో మీ పాపకర్మలన్నీ తొలగిపోయాయి. మీకు ఓ కుండలో బంగారు నాణాలు ఇస్తున్నాను. మీరు ఎన్ని నాణాలు తీసినా
మళ్ళీ ఆ కుండ నిండుతూనే ఉంటుంది. అంతేకాదు మీకు ఒక పాత్ర కూడా ఇస్తాను. ఆ పాత్రలో మీకు కావలసిన ఆహార పదార్థాలన్నీ మీకు దొరుకుతాయి. మీరు కడుపు నిండా భోజనం చేసి సంతోషంగా ఉండండి నాయన, తదాస్తు అంటూ ఆ పరమశివుడు అదృశ్యమవుతాడు. సంబయ్య శివుడు ఇచ్చిన వరాలతో తన ఇంటి ముందు ఒక పెద్ద శివాలయాన్ని నిర్మించుకుంటాడు. ఆలయానికి వచ్చిన భక్తులకు కడుపు నిండా భోజనం పెడతాడు. వాళ్ళ అవసరాలు తీరుస్తాడు. ఊరిలో ఉన్న పేదవారికి కావలసిన అవసరాలన్నీ తీరుస్తూ మానవ సేవే మాధవ సేవ అంటూ నిత్యము శివాలయంలో వచ్చిన భక్తులలో ఆ పార్వతీ పరమేశ్వరులను చూసుకుంటూ వారి సేవ చేసుకుంటూ సంతోషంగా సాంబయ్య దంపతులు జీవనం కొనసాగిస్తున్నారు. ఇదండి భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడని తెలిపే ఓ శివయ్య భక్తుడి కథ. మొదట ఎన్ని కష్టాలు అనుభవించినా చివరికి ఆ శివయ్య కరుణ వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా పేదవాడైన సాంబయ్య భక్తికి శివయ్య ఎలా లొంగిపోయాడో ఈ కథలో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇదండి ఓ పేదవాడి భక్తిని మెచ్చి సాక్షాత్తు ఆ పరమశివుడే ఇంటికి వచ్చి వరాల జల్లు కురిపించి సహాయం చేసిన కథ అండి. మీకు కనుక ఈ కథ నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.